ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వేంటిక్కడ? నా స్థానం ఎక్కడే దర్శన్. నువ్వెక్కడుండాలి? నిన్నెక్కడున్నావు? ఏం చేస్తున్నావు అసలు? అమ్మా, అన్నీ మీరు చెప్పినట్టే. అవును, నేను చెప్పినట్టే చేస్తున్నావు. బయట నీకు నచ్చినట్టే ఉంటున్నావు. అదే ఎందుకు ఇలా అని అడుగుతున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ సమీరాని దూరం పెట్టమని. శరణ్యని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తే తనని దారిలో వదిలేసి నువ్వు సమీరతో. అమ్మా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను శరణ్యాన్ని వదిలేసి వెళ్ళలేదు, సమీర దగ్గరికి వెళ్ళాలని వెళ్ళలేదు. అసలేం జరిగిందంటే, సమీరని తన ఫ్రెండ్ దగ్గర దించి రావడానికి వెళ్లిన వాడివి అక్కడే వదిలేసి వెంటనే రావాలి కదా. వచ్చేద్దామని అనుకున్నానమ్మా, కానీ నేను వెళ్లేసరికి సమీర ఫ్రెండ్ అక్కడ ఇంట్లో లేదు. తను వచ్చే వరకు లేకుండా వచ్చేస్తే మళ్ళీ ఆ రౌడీల వల్ల తనెక్కడ ప్రాణాలు కోల్పోతుందో అని చెప్పి భయంతో కర్టెసీ కోసం ఉండాల్సి వచ్చిందమ్మా. నువ్వు ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావేంటి దర్శన్? కర్టెసీ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సమీరాది కన్నింగ్. నా లెక్క ప్రకారం సమీర మీద రౌడీలు అటాక్ చేసింది తనని చంపడానికి కాదు, సమీరతో నువ్వు వెళ్లేలా చెయ్యడానికి. సమీర నిన్ను ట్రాప్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ ప్లాన్ చేసింది. నేనొచ్చేసరికి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలుసా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు. మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తారా? ప్రెస్కి ఫోన్ చేయమంటారా? ఒక మనిషికి మత్తు మందిచ్చి సొంతం చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఏమంటారు ఎస్ఐ గారు? అది చాలా పెద్ద క్రైమ్ మేడం.
నేను రావడం గాని కొంచెం ఆలస్యమై ఉంటే మీ అన్నయ్య రోహిత్ విషయంలో జరిగిన తప్పు నీ ప్రమేయం లేకుండా నీ విషయంలో కూడా జరిగుండేది. లైఫ్లో తెలిసి చేసిన కొన్ని తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మన ప్రమేయం లేకుండా చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కొన్నిసార్లు దొరకదు. ఇకనైనా ఆ సమీరని గుడ్డిగా నమ్మడం మానే. సమీర నీకు కరెక్ట్ కాదు అని నేను ఒకప్పుడు చెప్పినప్పుడు నేనెందుకలా చెప్పానో అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అర్థమవుతోందా? నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సో నీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. సమీరతో మాత్రం జాగ్రత్త. తనేదో ఆపదలో ఉందని నేను సహాయం చేస్తే అలా చేసిందేంటి? నన్ను చీడ్చేయడమేంటి? మేడం, పాలు. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టమ్మా. అరగంట తర్వాత తింటాను. అక్క, ఏం ఆర్డర్ చెప్తున్నావు అక్క? ఫ్రూట్స్ రా. గుడిలో దేవుడికి, వీల్ చైర్లో ఈవిడికి అన్ని టైం టు టైం బాగా జరుగుతున్నాయి. నాకు మిల్క్ మిక్స్ చేసి కాఫీ పట్టుకురా. ఏంటి అలా చూస్తున్నావు? మేడం, ఇంకా ఏవైనా ఆర్డర్ చెప్తారేమో అని. ఫ్రూట్స్ తిన్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ అయినా కాకుండా మా అక్క ఇంకేమీ తినదు. ఏమక్కయ్యా? యు గో. ఆనంద, నిన్న దర్శన్ ఎక్కడికి వెళ్ళినట్టు? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందనే కంగారు పడుతున్నామని చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.